తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. తెలుగుదేశం పార్టీ జాతీయ నేత నారా చంద్రబాబు నాయుడు 74వ జన్మదిన వేడుకలను కాకినాడ రూరల్ నియోజకవర్గ టీడీపీ కోఆర్డినేటర్ కటకంశెట్టి బాబీ ఆధ్వర్యంలో రూరల్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా బాబీ మాట్లాడుతూ జూన్ నెలలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమన్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అధికారం చేపడుతుందని జోస్యం చెప్పారు. అనంతరం చంద్రబాబు ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో ఉండాలని పూజలు, సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కొల్లాబతుల అప్పారావు, బచ్చల కామేశ్వరరావు, దేవు వెంకన్న, అనిశెట్టి గంగాధర్, కౌజు నెహ్రూ, మట్టా ప్రకాష్ గౌడ్ పాల్గొన్నారు. బాబు గారు పుట్టినరోజు సందర్భంగా కూడా పేషెంట్స్ కి కొంతమందికి మందులు సప్లై చేస్తున్నాము. ఈ వైసీపీ పాలనలోని మరి చాలా మందిని పట్టించుకోవట్లేదు పేషెంట్స్ ని. వాళ్ళకు కూడా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి బర్త్డే సందర్భంగా మేము మందులు సప్లై చేస్తున్నాము. రానున్న చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఇలాంటి బాధాబందీలు లేకుండా ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరిగేటట్టు, ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండేటట్టు చేస్తామని చెప్పి సీనియర్ జర్నలిస్ట్ ని, అలాగే పార్టీకి డెడికేట్ గా వైసీపీకి ఎన్ని ప్రలోభాలు పెట్టినా లొంగకుండా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న ప్రేమతో తెలుగుదేశం పార్టీ వైపే ఉండి నడిపిస్తున్న మా ఎంపీపీ గొల్లపల్లి శ్రీని గారిని రోజు సన్మానించుకోవడం జరిగింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి పాలన ఇంకొక 30 రోజుల్లో నారా చంద్రబాబు నాయుడు అని నేను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని చెప్పి అందరికీ తెలుసు. మేమందరం కార్యకర్తలం, మేమందరం కూడా నాయకులం, కార్యకర్తలం అందరం కూడా పుట్టినరోజు బహుమతిగా నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన బాధ్యతని నిర్వహించి ఇక్కడ గ్లాసు గుర్తును గెలిపించి పంతం నానాజీ గారిని అత్యధిక మెజార్టీతో నారా చంద్రబాబు నాయుడు గారికి అప్పచెప్తాం. అదే విధంగా ఈ రోజు పుట్టినరోజు గిఫ్ట్ గా చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వాలని చెప్పి మేమందరం కూడా ప్రతి గుళ్ళోనూ కూడా ఈ రోజు మరి ఆయన పేరున అర్చనలు చేయించడం కూడా జరిగింది. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతున్నారు. మనకు రాబోయేదంతా మంచి కాలం. మా చంద్రబాబు నాయుడు గారు సీఎం అవడము అందరం కూడా హస్తం వ్యక్తం చేసి ఈవేళ అందరం కూడా సుఖంగా ఆనందంగా పాలు పంచుకునే రోజు 30 రోజుల్లో ఉందని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. శ్రీకాకుళం వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పేడాడ తిలక్ నామినేషన్ దాఖలు చేశారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ మనజీర్ జిలానీకి వైసీపీ ఎంపీ అభ్యర్థి పేడాడ తిలక్ నామినేషన్ పత్రాలు అందించారు. అనంతరం తిలక్ మాట్లాడుతూ సంక్షేమ పథకాలు యథావిధిగా అమలు జరగాలంటే జగనే అధికారంలోకి రావాలని అన్నారు. గ్రామాల్లో ప్రజల నుంచి విశేష స్పందన వస్తోందని, ప్రజలు మంచిగా ఆదరిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు అప్పలరాజు, ధర్మన, వైసీపీ జిల్లా అధ్యక్షులు కృష్ణదాసులు పాల్గొన్నారు. శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి నామినేషన్ వేయటం జరిగింది. నా నామినేషన్కి జిల్లా నలుమూలల నుంచి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, జగనన్న అభిమానులు, అలాగే జిల్లాలో 7 అసెంబ్లీ నియోజకవర్గం, పార్లమెంటరీ నియోజకవర్గంలో 7 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి వైఎస్ఆర్ పార్టీ శాసనసభ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న అభ్యర్థులు జిల్లా పరిషత్ చైర్మన్ పిరియా విజయ్ గారు ఇచ్చాపురం నుంచి, పలాస నుంచి డాక్టర్ అప్పలరాజు గారు, టెక్కల్ నుంచి గౌరవ శాసనమండలి సభ్యులు దుబాటి శ్రీనివాస్ గారు, నర్సన్నపేట నుంచి పెద్దలు జిల్లా పార్టీ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ గారు, అలాగే శ్రీకాకుళం నుంచి రెవెన్యూ శాఖ మంత్రులు పెద్దలు ధర్మాన ప్రసాదరావు గారు, ఆమదాల వలస నుంచి పెద్దలు శ్రీ శాసనసభాపతి తమ్మినేని సీతారాం గారు, పాతపట్నం నియోజకవర్గం నుంచి మేడం రెడ్డి శాంతి గారు, అలాగే శాసన మండలి సభ్యులు నత్తు రామారావు గారు, మరి కార్పొరేషన్ చైర్మన్లు, అన్ని వర్గాల ప్రజలు ఈనాడు పెద్ద ఎత్తున హాజరై నన్ను సంఘీభావం తెలియజేసి ఆశీర్వదించి ఆశీస్సులు అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. మరి వైఎస్ఆర్ పార్టీ ఆవిర్భావం నుంచి శ్రీకాకుళం జిల్లా ప్రజానీకం పెద్ద ఎత్తున జగనన్నతో నడవటం, అంతకుముందు కీర్తిశేషులు రాజశేఖర రెడ్డి గారికి అండగా నిలవటం, ఈ శ్రీకాకుళం జిల్లా రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి వెన్నింట నడిచే ప్రజానీకం. ఈనాడు కూడా పెద్ద ఎత్తున ఈ అన్ని వర్గాల ప్రజలు ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్ పార్టీ జగనన్న పాలన గడిచిన 5 సంవత్సరాల్లో చూశారు. రామరాజ్యాన్ని స్థాపించిన జగనన్న పాలనని ప్రతి ఒక్కరూ ఈనాడు చూశారు. అందుకు ప్రతి 5 సంవత్సరాల్లో అందుకున్న సంక్షేమ ఫలాలు డీబీటీ ద్వారా ప్రతి ప్రాంతంలో కూడా జగనన్న అందించిన ఈ పాలన ద్వారా
లబ్ధి పొందిన ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు కూడా మరి ఈనాడు జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవటానికి మేము సిద్ధము అనే నినాదంతో పెద్ద ఎత్తున ఆయన పిలుపుని స్వాగతిస్తూ మరి ఆయన కార్యక్రమాన్ని విజయవంతం చేయటం, మమ్మల్ని అందరినీ కూడా ఏ గ్రామం వెళ్ళినా గడప గడపకి వెళ్ళినా ప్రతి ఒక్కరిని ఎన్నికల ప్రచారంలో కలుస్తున్న మరి జగన్మోహన్ రెడ్డిని పాలన మేము అనుభవించాము, స్వాగతించాము. జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మా ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరింది. ఈ జిల్లాలో కూడా పారిశ్రామికంగా జగనన్న అభివృద్ధి చేశారని ప్రజలే మమ్మల్ని చెప్పడం, స్వాగతించటం మరి మేము చాలా ఆనందంగా ఉంది. శాసనసభ అభ్యర్థిని గెలిపించుకోవటం జరిగింది. మరి పార్లమెంట్ ఈరోజు చాలా సునాయాసంగా వైఎస్ఆర్ పార్టీ గెలుపొందుతుంది. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన కొంతమంది వైసీపీ నాయకులు టీడీపీలో చేరారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ ఆధ్వర్యంలో వీరంతా టీడీపీలో చేరారు. 10వ వార్డు వైసీపీ ఇన్ఛార్జ్ అడ్డాల నరసింహారావు, వైసీపీ పట్టణ కార్యదర్శి చింతకాల సత్యనారాయణ టీడీపీలో చేరారు. గతంలో టీడీపీ కౌన్సిలర్గా పనిచేసిన లింగంపల్లి స్వాతి, అమలాపురపు వెంకన్న మళ్లీ పార్టీలో పనిచేసేందుకు వలవల బాబ్జీ ఆధ్వర్యంలో సొంత గూటికి చేరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీలో మీరందరూ కూడా చేరి తెలుగుదేశం పార్టీని మరింత బలపరిచే విధంగా మరి జాయిన్ అయినందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి ఏదైతే చంద్రబాబు నాయుడు గారి ఆశయాలు ఉన్నాయో ఈవేళ మరి తాడేపల్లిగూడానికి టికెట్ ఇవ్వలేకపోయినందుకు ఆయన చాలా బాధపడటం జరిగింది. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీకి చేస్తారని ఆయన తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ బలోపేతం చేయడానికి అన్ని విధాల పూర్తిగా సహకరిస్తారని చెప్పి, అలాగే ఈవేళ కార్యకర్తలందరికీ కూడా ఒక మనవి చేసుకుంటున్నాను. మీ అందరికీ ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా మేము అందరం ఉన్నాం. ఏ పని వచ్చినా ఆదుకుంటాం. ఇందాకే చూశారు మీరు, ఒకళ్ళకొకళ్ళ సాయం అందించే వ్యక్తులు అందరూ ఉన్నారు. మరి ఈ రకంగా పార్టీని ముందుకు తీసుకెళ్దాం. అలాగే మీ అందరూ కూడా ముందుకు వెళ్ళే విధంగా నేను కూడా చూసుకుంటానని చెప్పి అలాగే శ్రీధర్ ఉన్నాడు, ఆ యువకుడు ఉత్సాహవంతుడు, ఖచ్చితంగా ఎవరికి ఏ ఆపద వచ్చినా సరే ముందుంటాడు. అలాగే ఇక్కడ ఉన్న మిత్రులందరూ కూడా ఆ రకంగా ముందుకెళ్ళే వ్యక్తులే కాబట్టి మీ అందరూ స్వేచ్ఛగా ఎవరి పనులు చేసుకోండి. ఎక్కడ ఇబ్బంది వచ్చినా మనకి చెప్పండి. ఆ ఇబ్బందులన్నింటినీ కూడా క్లియర్ చేసి మిమ్మల్ని అందరినీ కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా తెలుగుదేశం పార్టీ తాడేపల్లిగూడెం నియోజకవర్గం తరపున మీ అందరికీ హీరోగాను అలాగే విలన్ గాను మెప్పించిన అతి కొద్ది మంది యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోల్లో కార్తికేయ ఒకరు. హీరోగా దర్శకుడు ప్రశాంత్ రెడ్డి చంద్రపు తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రమే బజే వాయువేగం. ఈ సినిమా నుంచి మేకర్స్ టీజర్ ని మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా విడుదల చేశారు. అయితే ఈ టీజర్ మాత్రం మంచి రేసీగా, ఒక పక్కా సాలిడ్ యాక్షన్ తో పాటుగా మంచి ఎమోషన్స్ తో నిండి ఉన్నట్టు అనిపిస్తోంది. తన తండ్రి కోసం ఎంత దూరమైనా వెళ్లే యువకుడిగా కార్తికేయ కనిపిస్తున్నాడు. సాలిడ్ లుక్స్ తో యాక్షన్ పార్ట్ లో అదరగొట్టాడు. అలాగే తనికెళ్ల భరణిపై ఎమోషనల్ ఎపిసోడ్ కూడా వర్క్ అయ్యేలా అనిపిస్తోంది. అలాగే ఆర్డి రాజశేఖర్ విజువల్స్ కూడా బాగున్నాయి. అలాగే యూవీ కాన్సెప్ట్స్ నిర్మాణ విలువలు కూడా ఈ టీజర్ లో ఆకట్టుకున్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గూడూరు ప్రజాగళం సభలో మహిళలతో టీడీపీ అధినేత చంద్రబాబు ముఖాముఖి. వైసీపీ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందంటూ తీవ్ర ఆరోపణలు. నగరిలో ఉత్సాహంగా రోజా నామినేషన్ దాఖలు. ముఖ్య అతిథిగా హాజరైన బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి. 24న పాలుపల్లిలో గుడాల గోపి నామినేషన్. భారీగా తరలి రావాలంటూ వైసీపీ నాయకులకు, కార్యకర్తలకు పిలుపు. కాకినాడలో ఘనంగా చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు. కేక్ కట్ చేయించి పంచిపెట్టిన టీడీపీ కోఆర్డినేటర్ కటకంశెట్టి బాబీ. ఇవి వాటి వార్తా విశేషాలు. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.